మన విశ్వం పార్ట్ 2కు స్వాగతం. మన విశ్వం అనేటువంటి దానిలో మనం నిన్నటి క్లాస్లో గ్యాలక్సీలు, సౌర కుటుంబం, గ్రహాలు మొదలైన వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు పాఠంలో సౌర కుటుంబం పటం ఒకసారి గమనించినట్లయితే సూర్యుడు ఒకచోట కేంద్రకంగా ఉన్నాడని, సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. మరి ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అని మనకు అర్థమవుతా ఉంది ఈ పటం ద్వారా. ఈ పటాన్ని మీరు గీయడానికి ప్రయత్నం చేయండి. ఇవి వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉన్నాయి. కొడుగుడ్డాకారంలోని నిన్నటి క్లాసులో మనం తెలుసుకున్నాం. మరి ఈ గ్రహాల గురించి మరింత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ పట్టికలో గమనించండి. ఇక్కడ 8 గ్రహాలు, భూమితో పోల్చినప్పుడు వాటి సైజులు, అలాగే మిగిలిన గ్రహాల యొక్క ద్రవ్యరాశి అంటే బరువు సంబంధించిన, సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి పట్టేటువంటి పరిభ్రమణ కాలం, అలాగే సూర్యుని చుట్టూ ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది అనేటువంటిది, ఉపగ్రహాల సంఖ్య మొదలైనవన్నీ ఇక్కడ పట్టికలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ 1/17, 9/10, 1/7 అంటే భూమి కంటే తక్కువ బరువు ఉన్నాయని అర్థం. మిగిలినవి 1303, 736, 64, 60 ఏవైతే సైజులు ఉన్నాయో ఆ గ్రహాలు భూమి కన్నా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. అలాగే ఇక్కడ మనం గమనిస్తే పరిభ్రమణ కాలంలో బుధునికి 88 రోజులు, శుక్రునికి 225 రోజులు, భూమికి 365 రోజులు, అంగారకునికి 687 రోజులు, బృహస్పతికి 12 సంవత్సరాలు, శనికి 29.5 సంవత్సరాలు, యురేనస్కి 24 సంవత్సరాలు, నెప్ట్యూన్కి 169 సంవత్సరాలు ఒక్కసారి తిరగడానికి పడుతుంది. అలాగే ఉపగ్రహాలు బుధునికి, శుక్రునికి ఏమీ లేవు. భూమికి ఒకటి ఉంది, అది మన చందమామ. అంగారానికి 2 ఉన్నాయి, బృహస్పతికి 95, శనికి 146, యురేనస్కి 27, నెప్ట్యూన్కి 14 దాదాపుగా ఉన్నాయి. అత్యధికం శని, అత్యల్పం బుధ, శుక్ర. ఒకసారి మనం ఆలోచిస్తే మనకు ఒకటే చందమామ కనపడుతుంది ఆకాశంలో. అదే శని గ్రహం మీద చూస్తే 146 చందమామలు కనపడతాయి. ఎంత అందంగా కనపడుతుంది కదా. మరి ఈ బుధ, శుక్ర, భూమి, అంగారక, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేటువంటి గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ పట్టికను మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇందులో మనం గమనిస్తే గనక సూర్యుని నుంచి దూరం పోయే కొద్దీ పరిభ్రమణ కాలం పెరుగుతూ ఉంది అని మనకు తెలుస్తుంది. తర్వాత గమనిస్తే భూమి మీద ప్రాణం ఉన్నట్లే మిగతా గ్రహాలపైన కూడా ప్రాణులు ఉన్నాయా అనే ఒక ప్రశ్న సైంటిస్టుల మధ్యలో మెదిలినప్పుడు చాలా రకాల రాకెట్లను అనగా రోదసీ నౌకలను పంపి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఇంతవరకు ఏ గ్రహం మీద కూడా అక్కడ ప్రాణం ఉంది అని తెలుసుకోలేకపోయినారు. కానీ పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి మన భూమి ప్రాణులు జీవించడానికి వీలయ్యే వాతావరణ పరిస్థితులను కలిగి ఉంది. అందుకే మనం ఈరోజు భూమి మీద బ్రతకగలుగుతున్నాం. మరి మిగతా గ్రహాల మీద ప్రాణులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ అనుకూల పరిస్థితులు ఉంటే కదా, అలాంటివి లేవు అని నిర్ధారణ అయింది. కారణం ఏమంటే అక్కడ కావలసినటువంటి వాతావరణం అనగా జీవి బ్రతకడానికి కావాల్సిన వేడి, అలాగే ఆక్సిజను, నీరు, పోషక విలువలు కలిగిన మట్టి, ఇవన్నీ అవసరం. మరి బుధగ్రహం సూర్యునికి అతి సమీపంలో ఉంది కాబట్టి దాని మీద పగులేమో చాలా భాగం వేడెక్కిపోతుంది, రాత్రి ఏమో చల్లగా అయిపోయి మంచు పడుతూ ఉంటుంది. అలాగే శుక్రగ్రహం మీద దట్టమైనటువంటివి ఉన్నాయి. బుధగ్రహం, శుక్రగ్రహం ప్రాణడానికి అవకాశమే లేదు. మరి ఈ గ్రహాల యొక్క 2 రకాల చలనాలు ఉన్నాయని చెప్పి కనుగొనడం జరిగింది. అంటే గ్రహాలు 2 రకాలుగా తిరుగుతూ ఉన్నాయి. ఒకటి పరిభ్రమణం, ఇంకొకటి ఆత్మభ్రమణం. పరిభ్రమణం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం. భూమి
సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగితే దాన్ని పరిభ్రమణం అంటాం. దానికి పట్టే సమయం 365 1/4 రోజులు పడుతుంది. మామూలుగా జనరల్గా 365 రోజులని చెప్తాం. ఆ 1/4లో 4 కలిపితే ఒక రోజు అవుతుంది. అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అని చెప్పి 366 రోజులు కలిగి ఉంటుంది. ఫిబ్రవరి నెలలో అది కూడా 29వ రోజు ఉంటుంది. ఈ విధంగా సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమిపైన ఋతువులు ఏర్పడుతున్నాయి. మీకు తెలుసు కదా, ఋతువులు 6 ఉన్నాయి. ఆ 6 ఋతువులు పరిభ్రమణం వల్ల ఏర్పడతాయి. రెండవది ఆత్మభ్రమణం. ఈ ఆత్మభ్రమణాన్ని రొటేషన్ అని పిలుస్తాం. దాని గుండా పోయే అక్షం చుట్టూ భ్రమించడం, అంటే భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతుంది, అంటే తన చుట్టూ తాను తిరుగుతుంది. అలా తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి పట్టే కాలం 24 గంటలు పడుతుంది, అంటే ఒక రోజు అని చెప్తాం. భూమి యొక్క ఈ ఆత్మభ్రమణం వలననే రాత్రి పగలు అనేవి ఏర్పడతాయి. తదుపరి ఉపగ్రహాలు. మరి భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు కూడా సూర్యుని కాంతిని పరావర్తనం చెందిస్తూ ఉన్నాడు. చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు, సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తున్నాడు. మానవుడు కృత్రిమ ఉపగ్రహాలను సృష్టించి వాటిని భూమి చుట్టూ తిరిగేటట్లు చేస్తున్నాడు. ఈ కృత్రిమ ఉపగ్రహాలు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. శనిగ్రహం అనేక వలయాల నిర్మాణాలను కలిగి ఉంది. టెలిస్కోప్తో చూస్తే అందంగా కనబడుతుంది. కృత్రిమ ఉపగ్రహాల వల్లనే మనం ఈరోజు ఇంటర్నెట్ కానీ, రేడియోలు కానీ, టీవీలు కానీ అన్నీ వాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉపగ్రహాలు అనేటువంటివి కొన్ని సహజంగా ఉన్నాయి, కొన్ని కృత్రిమంగా ఉన్నాయి. ఈ ఛానల్ ఈజీ ఫిజికల్ సైన్స్ ఛానల్ ఫర్ ద సెకండరీ స్టూడెంట్స్. మరి డైలీ 7 నిమిషాలు వాచ్ చేయండి, జ్ఞానాన్ని పెంచుకోండి.